ఇది టైమ్ 9 తెలుగు. ప్రైవేట్ స్కూల్స్ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ప్లే క్లాస్ నుంచే లక్షల రూపాయలు ఫీజుల రూపంలో దోచుకుంటున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు విద్యార్థి సంఘాల నాయకులు, కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య కోసం చట్టసభల్లో విడుదల చేసిన జీవోలను సైతం లెక్కలేని విధంగా స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల వసూళ్లలో వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే కేసులు బనాయించే విధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య పట్ల స్కూల్ యాజమాన్యాల వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నారా లోకేష్ గారిని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా. నారా లోకేష్ గారిని ఈ జీవోని మీరెందుకు విడుదల చేశారని అడుగుతున్నా. తల్లిదండ్రులు తప్పంట, తల్లిదండ్రులు తప్ప మరెవరు కూడా స్కూల్లోకి వెళ్ళి మాట్లాడితే నాన్ బైబుల్ కేసు పెడతాడంట. 2000, 3000 ఉన్నటువంటి పుస్తకాల మీద 2000, 3000 ఉన్న పుస్తకాల మీద 10,000, 15,000 దండుకుంటే మాత్రం వాళ్ళ మీద కేసు ఫైల్ లేదు. చట్టసభల్లో విడుదల చేసినట్టు జీవోవాన్ని అదే రాజకీయ అధికారంతో తుంగలు దొక్కుతుంటే దాని మీద కేసులు లేవు. కడుపు మండి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మాట్లాడితే మాత్రం నాన్ బైబుల్ కేసు బరాయిస్తావా? అయ్యా నారా లోకేష్ గారు, మీకున్నది ఒక సంఘం టీఎన్ఎస్ఎఫ్, అది ఓన్లీ రాష్ట్రానికి మాత్రమే. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఇలా చెప్పుకుంటా పోతుంటే భారతదేశం వ్యాప్తంగా ఉంది. ఆపుతావా నీ వల్ల వద్దా? ఆపుతావా నీ వల్ల వద్దా అని అడుగుతున్నా. దీవాలేమో డబ్బులు దండుకొని పోరాడే విద్యార్థి సంఘాలు మాట్లాడే తల్లిదండ్రుల మీద నాన్ బైబుల్స్ కలిసి భావిస్తాను జీవో తీసుకొస్తావా? ఇదే నువ్వు ప్రజలకు చేసే న్యాయం, ఇదే విద్యార్థులకు చేసే న్యాయం అని చెప్పేసి కన్స్యూమర్ రైట్ తరపు నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు చేయాల్సింది ప్రభుత్వ ప్రచురణ పుస్తకాలు తీసుకొని అవి మీరు ప్రచురించి పేద విద్యార్థులకి స్కూళ్ళని బాగుపరిచి చేయాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కడానికి ఒక జీవో తీసుకొచ్చావు. నీ ఇష్టానుసారంగా తీసుకొచ్చిన జీవో ఇది. అదే చట్టసభల్లో ఉన్నటువంటి ఈ జీవోల్ని నువ్వు చదువుకోవడం రాదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ కదయ్యా నారా లోకేష్ గారు, మీరు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లా అంటున్నా. ఇది మాత్రం జరగాల, ఇది మాత్రం జరగకూడదా? ప్రజాస్వామ్యం ఇది. నిన్నగాక మొన్న మీరు రాజకీయాల్లో వచ్చారు. ప్రజాస్వామ్యం విద్యార్థిని సంఘాలు గొంతులు మాత్రం మీరు నొక్కలేరు అని చెప్పేసి నొక్కి ఒక్కాడిచ్చి మీ ద్వారా చెప్తున్నా. మీ ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి భయపిస్తే భయపడే ప్రసక్తే లేదు. అదేవిధంగా అన్ని పార్టీకి సంబంధించిన లీగల్ అడ్వైజర్ అందరికీ నేను కోరుకుంటున్నా. అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అది సిపిఐ కానీ, సిపిఎం కానీ, మీరెందుకు విద్యార్థి సంఘాలకి సపోర్ట్గా లేరు? మీరందరూ కూడా మీ యొక్క సెల్ నుంచి బయటికి వచ్చి మీరు ఒక మంచి అవేర్నెస్ పెట్టి ఈ వీటి మీద ఎందుకు మీరు కేసులు బరాయించలేదు, దీన్ని ఎందుకు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నా. సో మీ లీగల్ సెల్స్ అడ్వైజర్స్ ఏమయ్యారని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ విధంగా విద్యార్థి సంఘాలని ఇష్టానుసారంగా కేసులు బరాయించి మా గొంతు నొక్కుతుంటే మీరు కూడా ఏం చేస్తున్నారయ్యా మహానుభావులారా, ఆ రాజకీయ నాయకులారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. వెంటనే కానీ ముద్దు పేర్లు పెట్టుకొని 1వ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా అవసరం లేని లీడ్ని విద్యార్థులకు రుద్ది వారి మానసిక శోభతోటి ఆత్మహత్యలు చేసుకుంటే పంచనామాలు చేసుకోవడానికి మీ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నా. పంచనామాలు చేయడానికి మేము ప్రభుత్వాన్ని సెలెక్ట్ చేసుకుందని నేను అడుగుతున్నా. మేము రచించింది కాదు, మేము రాసింది కాదు ఈ జీవోలు. చట్టసభల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ, రాజ్యసభలో కానీ, పార్లమెంట్లో కానీ అందరూ మాటపూర్వకంగా తీసుకున్న జీవో నెంబర్ 1ని ఎందుకు మీరు అందరూ అనుసరించట్లేదని నేను అడుగుతున్నా. ఏమయ్యా మీ ప్రభుత్వానికి మూటలు ఇస్తున్నారనా? నామకే వాస్తే 2-3 స్కూల్స్ చూపించేసి అభివృద్ధి చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్ కింద అనే జిల్లాలో చూపించేసి
అభివృద్ధి చేస్తున్నాం సిఎస్సి ఫండ్ కింద 2 స్కూళ్ళను చూపించేసి వేరే స్కూల్లో డబ్బులు దండుకోవడం బాగుందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అభివృద్ధిని మేము ఎప్పుడు ఆపాం, గవర్నమెంట్ పాఠశాలని కళాశాలని మేము అప్పుడు ఆపాం. కానీ దాన్ని సరైన సదుపాయాల్లో పెడితే ఈరోజు ఎంత గర్వంగా ఉంది అంటే అన్ని గవర్నమెంట్ పాఠశాలలు అడ్మిషన్లు ఫుల్. ఇప్పుడు జనాలు వస్తే ఎవరికి కూడా లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు వచ్చింది తెలుసా? మీరు చేసే అభివృద్ధి వల్ల రాలా. ఆ పుస్తకాలకి ఆ ఫీజులు భరాయించలేక, ఆ బిడ్డల కోసం తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోలేక, వాళ్ళ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చాలనే ఆలోచనతోనే వస్తున్నారే తప్ప దీంట్లో మీకు క్రెడిట్ లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి నేను కన్జ్యూమర్ రైట్ తరపు నుంచి, ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది కన్జ్యూమర్స్కి. వాళ్ళ చెమట కష్టంతో వాళ్ళ రక్తాన్ని పీల్చుకుంటూ ఎలా బతుకుతున్నారయ్యా మీరు? వ్యాపారం చెయ్యండి. ఎందుకంటే మా దౌర్భాగ్యం ఏమంటే రాజకీయంలోనే విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి రాజకీయవేత్తలు ఉండటమే మా దౌర్భాగ్యంగా నేను తెలుపుకుంటున్నా. వెంటనే వీటి మీద కానీ మీరు చర్య తీసుకోకపోతే ఒక మాజీ విద్యార్థి సంఘ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని నిన్న పెట్టాం మేము రౌండ్ టేబుల్ సమావేశం. అన్ని విద్యార్థి సంఘాలు బాధతో మాట్లాడారు. అన్నా ఏం చేయమంటావు అన్నా? కొత్త జీవో తీసుకువచ్చి వాళ్ళ ఆదాయానికి పుంజుకున్నారనా, మా నోరు నొక్కుతున్నారనా అని. నారా లోకేష్ గారు, మీరు విద్యా వ్యవస్థ వీటి మీద నెక్స్ట్ ఇయర్ కల్లా 2000 3000 పుస్తకాలని 15,000 దాటుకోకుండా కానీ మీరు చేయకపోతే మీరు అనుకున్నటువంటి మీకు రాజకీయ వ్యవస్థలో స్థానం ఉంటుంది అనుకుంటారో కానీ ఈ స్థానం మాత్రం ఉండదు. అతి త్వరలోనే మీ ప్రస్థానము ఓటమికి మొదలవుద్దని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకున్నా. విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ జిల్లాలో సక్రమంగా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మన జిల్లా దౌర్భాగ్యం, ఈరోజున్న డిఈఓ గారు పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పాఠశాల మీద కూడా తనిఖీలకు వెళ్ళలేదు. విద్యార్థి సంఘాలు లెటర్ హ్యాడ్ల మీద లెటర్ హ్యాడ్ రాస్తే ఆయన డస్ట్బిన్లో వాటిని ఉపయోగించుకుంటున్నాడు తప్ప వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు విద్యా సంస్థలు ఈరోజు టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఈరోజు జీవో నెంబర్ 1ని తుంగలో తొక్కుతూ ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాలని వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజుల దందాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నేను ఖచ్చితంగా విద్యలో ప్రమాణాలు పెంచుతానని చెప్తా ఉన్నాడు. కానీ ఆ మాటలు కేవలం నీటి మూటల్లాగే మిగిలిపోతూ ఉన్నాయి. ఈరోజు వాస్తవాలు తీసుకుంటే ఈ జిల్లాలో విద్య దోపిడీ జరగలేదా అని చెప్పేసి ఇక్కడున్న డిఈఓ గారు ఒక్కసారి అతను ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అతను వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు తనిఖీలకు వెళ్ళారు, ఎన్ని పాఠశాలలు ఈరోజు విద్యను దోపిడీ చేస్తా విచ్చలవిడిగా పుస్తకాలను అమ్ముకుంటా ఉంటే ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నాడో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలా. ఇదే పద్ధతిలో కానీ అతను జీవో నెంబర్ 1 ప్రకారము ఏ పాఠశాల ఎంత ఫీజులు తీసుకుంటా ఉన్నారో అది నోటీస్ బోర్డులో పెట్టాలనే అంశం ఉంది. అది అసలు డిఓ గారికి తెలుసా లేదా అనే డౌట్ కూడా మాకుంది. కానీ ఆయన దాన్ని ఏమీ పట్టించుకోడు. ఈరోజు స్పందనలో నిమ్మకు నీరెత్తినట్టు తుమ్మముద్దులాగా కూర్చొని ఉన్నాడే తప్ప అడిగితే అయ్యా మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయట్లేదని ప్రశ్నిస్తే నేనేం చేయాలో కూడా నాకే చెబుతారా అని అడిగే పరిస్థితిలో డిఓ గారు ఉన్నారు. అంటే మరి ఆయన డిఓగా ఎందుకున్నట్టు? విద్యాశాఖలో ఇన్ని ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆయన ఎందుకు పట్టించుకోరో ఒక్కసారి తెలియజేయాలా. కాబట్టి దీన్ని ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సరే ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న మోసాలని అధిక ఫీజులను అరికట్టేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.